భువనగిరి పట్టణంలోని అమరవీరుల స్తూపం సమీపంలో నిర్వహించిన వెల్లి లలితక్క విగ్రహ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విగ్రహ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తెలంగాణ ఉద్యమంలో బెల్లి లలితక్క తన గానంతో ప్రజల్లో చైతన్యం నింపి ప్రత్యేక గుర్తింపు పొందారని తెలిపారు. ఆమె పాటలు ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో పెంపొందించాయని, తెలంగాణ సాధనలో ఆమె చేసిన సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. భావితరాలకు ఆమె సేవలను గుర్తు చేసే విధంగా ఈ విగ్రహ నిర్మాణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవేస్ చిస్తి, మున్సిపల్ చైర్పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి, రవికుమార్, వైస్ చైర్పర్సన్ పోతంశెట్టి మంజులా వెంకటేశ్వర్లు, కుల ప్రజా సంఘాల నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ప్రజలకు నచ్చి ప్రజలు మెచ్చిన ఏ కార్యక్రమైనా గొప్ప కార్యక్రమే. 1999లో అమరులైన బెల్లి లలిత విగ్రహ ప్రతిష్ట ఎప్పుడో జరిగి ఉండాలి. 27 ఏళ్ళు అయింది. ఆనాడు అమానుషంగా హత్య గావించబడ్డది. ప్రజల కోసం ఆనాడున్న సాంఘిక దురాచారాల మీద ఎలుగెత్తి పోరాటం చేస్తుంటే గిట్టని వాళ్ళు నాడు హత్య చేస్తే మరి సమాజం కోసం పాటుపడ్డ ఒక ఉద్యమ నేతకు, మలి విడత తెలంగాణ ఉద్యమ నాయకురాలు, గాన కోకిల, ఈ ప్రాంత ప్రజలను ఉవ్వెత్తున మరి ఉర్రూత లోగించిన ఆనాటి గాన కోకిల చనిపోయి 27 ఏళ్ళు అయితే ఈనాటి వరకు ఒక విగ్రహం పెట్టాలనే ఆలోచన మధ్యలో ఉన్న ప్రభుత్వాలకు ఎవరికి కూడా తోయలేదా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నారు. ప్రజలకు నచ్చి ప్రజలు మెచ్చిన ఏ కార్యక్రమైనా గొప్ప కార్యక్రమే. 1999లో అమరులైన బెల్లి లలిత విగ్రహ ప్రతిష్ట ఎప్పుడో జరిగి ఉండాలి. 27 ఏళ్ళు అయింది. ఆనాడు అమానుషంగా హత్య గావించబడ్డది. ప్రజల కోసం ఆనాడున్న సాంఘిక దురాచారాల మీద ఎలుగెత్తి పోరాటం చేస్తుంటే గిట్టని వాళ్ళు నాడు హత్య చేస్తే మరి సమాజం కోసం